రా ఎన్టీఆర్ సంస్థ మొత్తానికి రా ఎన్టీఆర్ సంస్థ బయటకు వచ్చింది. మీడియా ముందు బహిరంగంగా తమ ప్లాన్స్ ఏంటి, తమ అంశాలేంటి, ఫ్యూచర్లో ఎలా వెళ్తున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పింది. చెప్పిన తేదీకి చెప్పిన సమయానికి రా ఎన్టీఆర్ సంస్థకు సంబంధించిన సభ్యులు బయటకు వచ్చారు. బయటకు వచ్చి తాము ఎంచుకున్నటువంటి ఊరువాడ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా స్పష్టం చేసింది. ప్రధానంగా కూడా ఈ ఊరువాడ కార్యక్రమం పేరుతో 100 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా రా ఎన్టీఆర్ సంస్థ పైన ఇప్పటి వరకు అనేక ఆరోపణలు వచ్చాయి. సో దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ రా ఎన్టీఆర్ సంస్థ తీసుకున్నటువంటి ఈ ఊరువాడ కార్యక్రమం పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేలా, తమ అభిమాన నటుడికి మంచి పేరు వచ్చేలా మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నామని రా ఎన్టీఆర్ చెప్పిన పరిస్థితి. సో మొత్తంగానైతే ఊరువాడ కార్యక్రమంలో భాగంగా 3 దశలు. ఒక దశలో పూర్తిగా కూడా ప్రతి కాలేజ్కి వెళ్ళి యువతని ఏదైతే ఈ డ్రగ్స్ బార్ నుండి, అదేవిధంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి చెడు వ్యసనాల నుండి బయటకు పడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాము. పూర్తిగా యువతను చైతన్యంగా చేయడమే ఈ ఫస్ట్ దశకు సంబంధించినటువంటి కీలక ప్లాన్ అంటూ ఆ ఊరువాడ సంబంధించిన కార్యక్రమంలో మొదటి ప్లాన్ ఇదే ఉంది అంటూ కూడా ఇటు రా ఎన్టీఆర్ చెప్పింది. అదేవిధంగా రెండో కార్యక్రమం వచ్చేసి ఊరువాడ కార్యక్రమంతో కూడా ఏదైతే పూర్తిగా గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగనటువంటి గ్రామాలను కొన్ని ఎంపిక చేసుకొని అక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి, తమ వంతు అయినటువంటి సాయం అక్కడ అందిస్తామంటూ కూడా అదొక కార్యక్రమాన్ని చెప్పింది. అదేవిధంగా ముచ్చటగా 3వ కార్యక్రమం వచ్చేసి ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు చేరవేస్తామంటూ కూడా, ఏదైతే ప్రజల వద్ద ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళు చెప్పుకోలేనివి, వాళ్ళు చెప్పుకుందామన్నా కూడా వాళ్ళ వాయిస్ వినిపించదు కాబట్టి ఒక వ్యవస్థ రూపంలో ముందుకు వెళ్తే వాళ్ళ వాయిస్ కరెక్ట్గా కూడా వినిపిస్తుంది అన్న కోణంలో కూడా ఇటు ఈ కార్యక్రమం. సో మొత్తంగా 3 కార్యక్రమాలు ఊరువాడ పేరుతో. ఒకటి, యువతని చైతన్యవంతులుగా మార్చడం. రెండోది, ఊర్లో ఉన్న సమస్యలను తమ వంతైనంత వరకు కూడా పరిష్కరించడం. మూడోది, ఊరు సమస్యలను ప్రభుత్వాల వరకు తీసుకెళ్ళడం. ఇవి మాత్రమే మా ప్రధాన అంశాలు, మా ప్రధాన ప్లాన్లు. మా పూర్తి ఊరువాడ కార్యక్రమం ఎంచుకున్నటువంటి ఆ పరిస్థితులకు పూర్తిగా అనువైనటువంటి మేము వేసుకున్న ప్లానింగ్ ఇవి మాత్రమే. అంతే తప్ప ఎలాంటి 100 కోట్ల స్కామే కానీ, అంతేవిధంగా ఎక్కడ ఎన్టీఆర్ పేరుకి భంగం కలిగించే విధంగా ఎలాంటి పనులు మేము చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు కుండ బదులుకుంటూ చెప్పారు. సో ప్రధానంగా ఈ రా ఎన్టీఆర్ సంస్థ ఊరువాడ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినప్పటి నుండి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక విషయం ఆసక్తికరంగా మారింది. అదే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం. సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తున్నాడు అనేది ఇప్పుడు మొదటి నుంచి వస్తున్నటువంటి, ఎప్పుడో గతంలో నుండి వస్తున్నటువంటి ఆరోపణ అనుకోవచ్చు, లేకపోతే అనుమానాలే అనుకోవచ్చు. అనేకంగా కూడా ఈ ప్రచారం జోరుగా సాగుతూ వస్తూనే ఉంది. సో రా ఎన్టీఆర్ సంస్థ ఊరువాడ కార్యక్రమం ముందుకు పెట్టినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రంగప్రవేశం చేస్తాడు రాజకీయాల్లో కానీ ఆరోపణలే కానీ, లేకపోతే ఆ ప్రచారమే కానీ జోరుగా జరుగుతూ వస్తూ వచ్చింది. సో మొత్తంగా దానికి ఎన్టీఆర్ సంస్థ కూడా, అంటే ఎన్టీఆర్ అధికారిక టీం కూడా దానికి స్పందిస్తూ రా ఎన్టీఆర్ కార్యక్రమాలకు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధాలు లేవు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ ఇది పూర్తిగా అభిమాన సంఘమైనటువంటి మేము ఒక ఎన్జిఓగా ఏర్పడి పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే ముందుకెళ్తున్నామంటూ రా ఎన్టీఆర్ సంస్థ చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే రాజకీయ ప్రవేశం చేస్తున్నారు అంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో వస్తున్నటువంటి జోరు ప్రచారం. ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా దీనికి సంబంధించిన తమిళనాడులో ఇటు జోసెఫ్ విజయ్ కానీ ఇదే విధంగా ఒక రికార్డు ఆయన నమోదు చేశాడు. మొత్తంగా ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితుల్లో అతను ముందుకు వచ్చాడు, జనాల్లోకి వెళ్ళాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారంలోకి, అంటే జనాల మధ్యకి వెళ్తాడు, జనాల సమస్యలను తెలుసుకుంటాడు, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే జోరు ప్రచారం కూడా భారీగా కూడా జరిగిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఒకవైపు ఒక ఆరోపణ ఈ విధంగా వస్తుంది, ఒక ప్రచారం ఈ విధంగా జరుగుతుంటే మరొక ప్రచారం కూడా తీవ్ర ఆసక్తికరంగా రేపుతోంది. అదే ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపి ముందుకు వెళ్తాడు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూసాం, చంద్రబాబుతో సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలిసి ఒక కూటమిగా ఏర్పడి పూర్తిగా ప్రభుత్వం ఏర్పడే దాకా వెళ్ళింది. సో జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయ ప్రవేశం ఇదే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. తను ఎంచుకున్న పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం మన అందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుస్తున్న విషయం. అదేవిధంగా కొందరు కీలక విశ్లేషకులు కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలపైన పూర్తి అవగాహన పెంచుకుంటున్నారు, ఆయనకి ఆసక్తి ఉంది, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆయన రాజకీయాలకు వస్తారు అంటూ కూడా ఇటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఇప్పుడు రా ఎన్టీఆర్ సంస్థ చేసినటువంటి ఈ ఊరువాడ కార్యక్రమాన్ని కూడా దానికి అటాచ్ చేసి చెప్పారు. కాకపోతే మరోవైపు ఇటు ఎన్టీఆర్ మాత్రం దాన్ని ఖండిస్తుంది, ఓవైపు రా ఎన్టీఆర్ మాత్రం మేము అభిమానాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాం, ఎక్కడా మా వెనుక రాజకీయ పార్టీలు లేవు, ఎవరు వ్యక్తులు లేరు, మేము సొంతంగా ఒక ఎన్జిఓ క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నామంటూ వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ కీలకంగా మనం చర్చించుకోవాల్సింది 100 కోట్ల స్కామ్.
ఎస్, ఈ 100 కోట్ల స్కామ్ అనే ప్రస్తావన రా ఎన్టీఆర్ సంస్థ ఊరువాడ కార్యక్రమం ప్రకటించినప్పటి నుండి మొదలైంది. ఎందుకంటే 100 కోట్లతో ఇటు ప్రజలకు సేవ చేస్తాము అంటూ కూడా రా ఎన్టీఆర్ సంస్థకు ఒక కీలక ప్రకటన చేసింది. సో దానికి అందరూ ఏమనుకున్నారు అంటే ఇది ఒక స్కామ్ జరిగింది, అభిమానుల నుండి డబ్బులు వసూలు చేసి ఈ రా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సంస్థ పూర్తిగా కూడా డబ్బులని దాచుకుంది, దోచుకుంది అన్న మాటలు కూడా బయటికి వచ్చాయి. దాన్ని పూర్తిగా కూడా ఖండిస్తూ మా వెనుక 100 కోట్లు లేవు, మా వెనుక ఎవరు మనుషులు కూడా లేరు. ఈ 100 కోట్లు అనేది మేము ఫ్యూచర్లో పెట్టుకున్నటువంటి ప్లాన్. అంటే ఇటు ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్జిఓ రూపంలో, సో ఎన్జిఓ రూపంలో మేము సుమారు 100 కోట్ల వరకు కూడా సేవలు చేయాలి. ఇప్పటి నుండి స్టార్ట్ చేసి ఈ సేవా కార్యక్రమాలు పూర్తిగా కూడా రికార్డు పరంగా 100 కోట్లు చేరాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఇక్కడ రా ఎన్టీఆర్ సంస్థ చేసినటువంటి ఈ ప్రకటనతో రెండు విషయాలు బయటకు వచ్చాయి. ఒకటి 100 కోట్ల స్కామ్, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం. సో ఈ రెండు అంశాలు ఇంకా చర్చనీయాంశంగానే మారాయి. ఇటు ప్రధానంగా రా ఎన్టీఆర్ సంస్థ బయటకు వచ్చి మేము ఆయన ఆ పేరు ఎక్కడ భంగం కలిగించకుండా, జూనియర్ ఎన్టీఆర్ పేరుని భంగం కలిగించకుండా పూర్తిగా కూడా ఆయన అభిమానం పేరుతో ఇవన్నీ సేవలు చేస్తుంటే ఎందుకు మమ్మల్ని జూనియర్ ఎన్టీఆర్ కలవట్లేదు, ఎందుకు జూనియర్ ఎన్టీఆర్కి ఎవరో మాపైన పూర్తిగా లేనిపోని కేవలం మొత్తం అతనికి చెప్తున్నాడు, అతనికి చెప్పి పూర్తిగా రా ఎన్టీఆర్ సంస్థని దెబ్బతీస్తున్నారంటూ కూడా ఇటు రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సభ్యులు, సాయారు వంటి సభ్యులు కూడా వాళ్ళు పూర్తిగా కూడా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఎందుకు ఎన్టీఆర్ కలవచ్చు కదా, మేము చేసేది నిజంగానే ఎన్టీఆర్కి నచ్చకపోతే మమ్మల్ని పిలిచి మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, మీరు ఇలా చేయడం ఆపేసేయండి అని అంటే మేము నెక్స్ట్ మినిటే ఆయనని ఒక గట్టిగా హగ్గు చేసుకొని దాన్ని పూర్తిగా ఎక్కడికక్కడ ఆపేస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సంస్థ మాత్రము టీం ప్రకటిస్తుంది కాబట్టి, అంటే టీం ప్రకటిస్తుంది, అదేవిధంగా టీం బయటకు వచ్చి ప్రకటనలు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి ఈ రా ఎన్టీఆర్ అనే అంశం పైన ఎక్కడ ఆయన సోషల్ మీడియా వేదికల్లో కానీ లేకపోతే ట్వీట్ల ద్వారా ఎక్కడ కూడా ఆయన స్పందించట్లేదు. ఎందుకంటే సాధారణంగా చిన్న కాంట్రవర్సీ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి స్పందిస్తారు. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే రీసెంట్గా ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన ఒక ఆడియో లాంచ్ చేశారు. ఆడియో లాంచ్ హైదరాబాద్లో జరిగినప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్కి, తెలంగాణ ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసి ఆ వీడియోలో స్పష్టంగా తెలంగాణ గవర్నమెంట్కి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు. అంటే చిన్న కాంట్రవర్సీ వచ్చినా పూర్తిగా స్పందించే జూనియర్ ఎన్టీఆర్ అతని పేరు పైన ఇంత భారీ స్థాయిలో అనేక ఆరోపణలు, అనుమానాలు, అదేవిధంగా అభిమాన సంఘాలు ఇంత పెద్ద ఎత్తున కూడా ఇటు వీళ్ళు నిరసన చేయడము లేకపోతే వాళ్ళు అవన్నీ చెప్పడం చేస్తుంటే ఎందుకు ఎన్టీఆర్ బయటికి రావడం లేదనేది కూడా కీలకంగా మారిన ప్రశ్న. సో ఇప్పటికైనా ఎన్టీఆర్ బయటకు వచ్చి దీనిపైన ఒక పూర్తి క్లారిటీ ఇస్తారనేది కూడా ఖచ్చితంగా వేచి చూడాలి. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు జోరుగా జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం నిజంగానే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పార్టీతో ఇతను చేతులు కలిపి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా, లేకపోతే తమిళనాడు ఫార్ములా ఏదైతే జోసెఫ్ విజయ్ చేసిన కార్యక్రమాలు ఇక్కడ కూడా అదే కార్యక్రమాలు కాపీ చేసి మొత్తంగా ప్రజల్లోకి వెలిగి ఇతనే ఒక ప్రత్యేకంగా కూడా ఒక పార్టీని పూర్తిగా కూడా ముందుకు తీసుకొచ్చి ఇతనే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా కూర్చుంటాడు అనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి.